వాళ్ళను కూడా కట్టడి చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి బీజేపీ నాయకురాలైనటువంటి సునీతారెడ్డి గారితో మాట్లాడతాం. సునీతారెడ్డి గారు, మీరు చెప్పండి, ఈరోజు నరేంద్ర మోదీ ఏదైతే ఇంతకు ముందు చేశారో ఆ మీద మీరు ఎలా స్పందిస్తారండి? నమస్తే అండి. ఫోర్ సైడ్స్ న్యూస్ కి ఛానల్లో ఇప్పుడు ప్యానెల్లో పాల్గొన్న మిత్రులందరికీ, మీకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో బేటీ బచావో బేటీ పడావో, ఆడబిడ్డని రక్షించండి, ఆడబిడ్డని చదివించండి అనే ఒక నినాదంతో 2015 జనవరి 22 నాడు ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇది మనకు ప్రవేశపెట్టిన స్కీమ్. ఇది మొత్తం దేనికోసము అంటే ఆడబిడ్డల రక్షణ కోసం. ఎందుకు అంటే దీని చరిత్రలోకి వెళ్తే మనకు ఏమైతుంది అంటే, ఇప్పుడు మనం ఒక హర్యానాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. ఎప్పుడు అయితే 2001 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మహిళలు 1000 మంది, పురుషులకు 918 మంది నుంచి 19 మంది మాత్రమే ఉండడం జరుగుతూ ఉంది. ఆ విధంగా తగ్గుతూ వస్తుంది. 2021 లెక్కల ప్రకారం తీసుకుంటే 900 కంటే లోపు ఉండే ఆస్కారం ఉంది అని ఒక అంచనాకు వచ్చి ఇలా మహిళల ఆడబిడ్డల నిష్పత్తి తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఆడబిడ్డలను పుడితే కట్నాలు ఇవ్వాలి, పెళ్లి చేయాలి, ఏవేవో అపోహలతో తల్లిదండ్రులు ఈక్వల్ గా చూడట్లేదు మగపిల్లని ఆడపిల్లని. కాబట్టి ఈ లింగ ఏదైతే వివక్ష రూపుమాపడం కోసం ఆడబిడ్డలను రక్షించాలని, ఆడబిడ్డలు పుడితే ప్రోత్సహించాలని, ఆడబిడ్డలు పుడితే మా ఇంట్లో ఒక మహాలక్ష్మి పుట్టిందని సంబరాలు చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు, నిన్న 22 జనవరికి. కాబట్టి ఈ స్కీమ్ కింద ఆడబిడ్డల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాము. ఈ బేటీ బచావో బేటీ పడావో కింద ఫస్ట్ ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నప్పుడే దానికి 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఆ స్కీమ్ కిందకి తీసుకురావడం జరిగింది. వాళ్ళ విద్య కోసం కావనియండి, వాళ్ళ రక్షణ కోసం కావనియండి, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ సంరక్షణ కోసం కానివ్వండి, ఇవి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏటేటా ఈ బడ్జెట్ ని పెంచడం కూడా జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాము. ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టిన ఆడబిడ్డలకు సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి, ఆడబిడ్డల చదువు కోసం స్టార్ట్అప్ ఇండియాలు కానివ్వండి, ఈ రోజున్న స్టార్ట్అప్ ఇండియాలో, స్టాండప్ ఇండియాలో, ముద్రా లోన్లలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో ఆడపిల్లలకే అన్ని హక్కులు ఇచ్చారు. అన్ని స్కీమ్స్ అన్ని మేజర్ గా ఆడపిల్లలకే, ఆడవాళ్ళకే వచ్చేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెండవది ఏంటి అంటే, ఇదే విషయంపై మరొకసారి మీ ముందుకు వస్తాను మ్యామ్. మీతో ఇంకా కొన్ని హత్యలు తగ్గించడం కోసము లింగ నిర్ధారణ పరీక్షలను ఎలాగా నిరోధించేలాగా గట్టి చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. బాబో తెలుసుకోవడం అనేది నిషేధించారు. దాన్ని కూడా స్ట్రిక్ట్ గా అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ రోజు దాదాపుగా మనకు 1000 మంది, దాదాపుగా ఇప్పుడు అబ్బాయిలకు ఈక్వల్ గా అమ్మాయిలు కూడా వస్తున్నారు. అందరూ ఎవరు తల్లిదండ్రులు కూడా చాలా మంది ఇప్పుడు ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. మ్యామ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు బికాజ్ మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పిన అంశాలపై దీని అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇదే అంశంపై మీ వద్దకు మరొకసారి వస్తాను. అప్పుడు